హాయ్ అండి, వెల్కమ్ టు ఉషాస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ నా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి. ఒకవేళ మీకు నచ్చకపోయినా ఎవరికైనా నచ్చచ్చు కదా, మీ రిలేటివ్స్లో కానీ ఫ్రెండ్స్లో కానీ. సో లైక్ చేసి షేర్ చేయండి. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ నాకు చాలా హెల్ప్ అవుతుంది. ఈరోజు మీకోసం గుంటూరు స్టైల్ ఎగ్ ఫ్రై తీసుకొచ్చాను. ఎగ్ అంటే తినని వాళ్ళు ఎవరున్నారండి? అందరికీ ఆల్మోస్ట్ ఎగ్ అంటే అందరూ తింటారు. సో ఈరోజు నేను గుంటూరు స్టైల్లో చేస్తున్నాను. ట్రై చేయండి మీరు కూడా, చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేసి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వాటర్ అయితే తీసేసుకున్నాను ఎగ్స్ బాయిల్ చేసుకోవడానికి. నాకు ఫ్యామిలీలో 6 ఎగ్స్ సరిపోతాయి, మేము నలుగురువే కాబట్టి. సో నేను ఈ 6 ఎగ్స్ వేసుకున్నాను. వీటిని బాయిల్ చేసేసుకోవాలి. ఎగ్స్ ఎక్కువసేపు ఏం కుక్ అవ్వండి, ఒక 10 మినిట్స్లో కుక్ అయిపోతాయి. సో నేను దానికోసం గుంటూరు స్టైల్ అని చెప్పాను కదా, దానికోసం ఇది రెడ్ చిల్లీ పౌడర్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెడ్ చిల్లీస్ వేసుకోవాలి. చిల్లీస్ వేసుకున్నాక సాల్ట్తో పాటు దీని తర్వాత ధనియాలు వేసుకోండి. తర్వాత జీలకర్ర కూడా వేసుకోండి. జీలకర్ర వేసుకున్నాక దీన్ని మామూలు గ్రైండ్ చేసుకోండి. ఇది మరీ మెత్తగా ఏం అవ్వదు, కొంచెం కచ్చాపచ్చగానే ఉంటుంది. అలా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. తర్వాత వెల్లుల్లి వేసుకోవాలి. ఫస్ట్ అయితే మనకి తడవుతుంది కదా, అంత మిక్స్ అవ్వదు. సో తర్వాత మిక్స్ చేసేసుకోవాలి, అయిపోతుంది. ఇప్పుడు ఫ్రై కోసం అని చెప్పేసి ప్యాన్ పెట్టుకున్నాను. నేను ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కాగింది నాకు. ఇక్కడ ఆయిల్ వేడయ్యాక రెడ్ చిల్లీస్ వేసుకున్నాను తాలింపు కోసం. మనం తాలింపు దినుసులు వేసుకుంటాం కదా, సేమ్ అదే తాలింపు దినుసులు వేసేసుకోవాలి. కొంచెం పసుపు అలవాటు లేకపోతే స్కిప్ చేసేయచ్చు, అది మీ ఆప్షన్. నేనైతే వేస్తున్నాను కొంచెం పసుపు. నెక్స్ట్ ఆనియన్స్, కరివేపాకు వేయండి. కరివేపాకు ఎగురుతూనే ఉంటుంది కదా, సో ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ ఫ్రై అవ్వాలన్నమాట. మరీ ఎక్కువ ఆనియన్స్ వేయకండి, ఎందుకంటే ఆనియన్స్లో వాటర్ అంతా ఎక్కువ వస్తుంది కాబట్టి మళ్ళీ కారం అనేది మామూలుగా వాటర్గా ఉంటుంది. సో అంత వెట్గా ఉండకోకుండా కొంచెం ఆనియన్స్ తక్కువగానే వేయండి, మనకి స్పైసీగానే ఉంటుంది. మరీ ఎక్కువ స్పైసీ ఏం కాదండి. గుంటూరు వాళ్ళు స్పైసీ ఎక్కువ తింటారనేసరికి కారం అచ్చంగా తింటాం అనుకుంటారేమో, నార్మల్గానే తింటారు. సో వాటిని బాయిల్ అవ్వనివ్వండి, కొంచెం కుక్ అవుతుంది. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వాటిని ఫ్రై చేయాలి. అవి ఫ్రై అయిపోయేలోపు మనకి ఎగ్స్ బాయిల్ అయిపోయినాయి కదా, వాటిని చిన్న చిన్న కట్స్ పెట్టుకోండి. మీకు ఇష్టం ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు. దీని స్కిన్ స్ట్రక్చర్ అది బాగుంటుంది. సో నాకైతే నచ్చదు, నాకు ఇలా స్మూత్గా ఉంటేనే బాగుంటుంది. సో నేను అందుకని ఇలాగే వేసాను. మీకు నచ్చితే కనుక ముందే ఫ్రై చేసుకోవచ్చు. కొంచెం ఉప్పు పసుపు కారం వేసేసి ఇలా ఉంటేనే బాగుంటుంది. సో వీటిని మనకి ఆనియన్ చూసారా, గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి, ఫ్రై అయిపోయినాయి. సో ఇప్పుడు మిక్స్ చేసేయాలి ఎగ్స్. తర్వాత నేను ముందే మామూలుగా మిక్సీ పట్టుకొని ఉన్నాను కదండి, ఆ కారం వేయాలి. ఆ కారం వేసి ఒక 10 మినిట్స్ అట్టు పెట్టేస్తే, సిమ్లో పెట్టాలి గ్యాస్, హైలో పెడితే మాడిపోతుంది. సో సిమ్లో పెట్టేసేయండి. కారంలో మనం ఉప్పు వేసుకున్నామండి. అండ్ నెక్స్ట్ ఆనియన్స్లో కూడా వేసుకున్నాము, అది చూసి గమనించేసుకోండి. ఒక 10 మినిట్స్ అయిపోయిన తర్వాత నాకు అవుటింగ్ లుక్ ఇలా వచ్చింది, ఫ్రై అయిపోయింది. ఇంకా నేను డిష్ అవుట్ చేసుకుంటున్నాను, మీరు కూడా చేసుకోండి. ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. టమాటో పప్పు ది బెస్ట్ కాంబినేషన్, చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. నా ఛానల్ని అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, నా వీడియోని షేర్ చేయండి. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. क्या चली हवा के ले गई मेरी सांसों को मुझ